పేకి వచ్చి కూర్చున్నామనే పేరే కానీ దోల తీరిపోయిందని చెప్పుకోవాలి. చెట్లు ఇంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అక్కడ దాకా ఎండగా ఉంది, ఇక్కడ నేడుకు వచ్చిన తర్వాత అబ్బా. ఓహ్, హలో, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2 ఇన్ కేరళ. ఇవాళ డేట్ వచ్చేసి February 1st, 2025. నిన్న మనం అనంతపద్మనాభ స్వామి టెంపుల్ అండ్ ఆల్సో కన్యాకుమారి సన్సెట్ చూసాం కదా. ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ జటాయు దగ్గరికి వెళ్తున్నాము. సో అండ్ ఆల్సో ఈవినింగ్ బీచ్కి వెళ్తున్నాము. ఆ బీచ్ కూడా అజ్మాల శివ స్టాట్యూ అంటారు, చాలా బాగుంటుంది. ఈ మా రూమ్ బాల్కనీ ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, మార్నింగ్ నైట్ టైం అంతే చీకటిగా అంతే భయంకరంగా ఉంటుంది. అలా స్ట్రీట్లో నడుచుకుంటూ వచ్చాను. నైట్ ఏమీ లేవు, లైటింగ్ కానీ ఏమీ లేదు. ఇంకా ఫోన్ లైట్ వేసుకొని రావాల్సి వచ్చింది. నైట్ వచ్చేపాటికి 12 అయింది. ఓకే, స్టార్ట్ అయిపోయాం మనం ఇంటి దగ్గర నుంచి, అదే రూమ్ దగ్గర నుంచి. ఇప్పుడే హోటల్కి వచ్చాము టిఫిన్ చేయడానికి. నేను ఒక అప్పమ్మను పరోటా ఆర్డర్ పెట్టుకున్నాను. వీడు 2 పరోటాలను చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో. ఆర్డర్ త్వరగా వస్తే బాగుండు. వచ్చేసింది మన ఫుడ్, వచ్చేసింది. ఇది వచ్చి అప్పం. మన అట్టునే వీళ్ళు అప్పం అంటారు. మన చికెన్ పరోటా. చట్నీ కూడా తెచ్చేసారు. ఇదన్నమాట, ఇంకా కంప్లీట్ అయిపోయింది. చాయ్ చెప్పుకున్న చాయ్ వచ్చింది. ఇప్పుడు మనం బస్ స్టాండ్లో ఉన్నాము. సో మా బస్ వచ్చేసి 10:40కి, ప్రజెంట్ 10:15 అయింది టైము. ఇంకొక 25 minutes వెయిట్ చేయాలి. మనం జటాయు అంటున్నాం కదా, వాళ్ళు చటాయ మంగళం అంటున్నారు. సో ఇక్కడ కండక్టర్స్ కానీ ఎవరినైనా చటాయ మంగళం అనే అడగాలి బస్సు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి, ఐ థింక్ విష్ణుమూర్తి టెంపుల్ అనుకుంటా ఇది. సో మన దగ్గర ఒక టైం ఉంది కాబట్టి ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళేసి వద్దాం. ఓకే, టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చేసాను, దర్శనం చేసుకున్నా. వినాయకుడి టెంపుల్. యాక్చువల్ నేను విష్ణుమూర్తి టెంపుల్ అనుకున్నా కానీ నో, ఇట్స్ యాక్చువల్ వినాయకుడి టెంపుల్. ఆయన పేరేనన్నా? పలకేక్ స్వీటా? ఓకే, ఇంద గారి ఇంద పునుగు ఇంద వన్ ఇంద వన్. ఇది బస్సు వచ్చింది, బస్సు ఎక్కేస్తాం మనం. ఫైనల్లీ బస్సు దిగిపోయాం. అది ఉంది జటాయు సెంటర్, ఇంకా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక ఆటో వెళ్తే బాగుండు, ఎందుకంటే 1 kilometer ఉంది ఇక్కడ నుంచి మన జటాయుకి. వస్తున్నాయి కానీ అన్నీ వెళ్ళట్లేదు. ఎండ కూడా గట్టిగానే ఉంది. కేరళ అంటే చల్లగా ఏదో ఉంటుంది అనుకున్నా కానీ ఆ ప్లేసులు కూడా ఉంటాయి అనుకుంటా. బట్ మనం వెళ్ళిన చోట్ల ఇప్పుడు దాకా వేడిగానే ఉంది ప్రజెంట్. ఆటోస్ ఏమైనా వెళ్తే మాట్లాడుకోవాలి. పైకి అన్నీ రావడం ఒక కనపడుతుంది, వెళ్ళడం ఏం కనిపించట్లా. వెళ్ళినా కానీ ప్యాసింజర్స్ ఉంటున్నారు ఆల్రెడీ లోపల. ఫైనల్లీ ఆటో దొరికింది. 50 rupees అంటే ఇక్కడ నుంచి పైకి. పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు మైండ్ పోయింది జనాలను చూసి. ఫుల్ రష్ ఉన్నారు. ఇవాళ సాటర్డే కదా, వీకెండ్. సో జనాలందరూ వచ్చి పడిపోయారు అనమాట. మాకు ఇప్పటికే లేట్ అయింది అనుకుంటే వీళ్ళని చూసి ఇంకా లేట్ అయ్యేటట్టుంది. ఇదంతా లైన్ ఉంది చూసారా, ఇదంతా లైన్.
రెండు ఉన్నాయి, కేబుల్ ద్వారా వెళ్ళొచ్చు అండ్ ఆల్సో వాకింగ్ చేస్తూ వెళ్ళొచ్చు. దేనికైనా టికెట్ తీసుకోవాల్సిందే. మేము వాకింగ్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నాము, 1 కిలోమీటరే. సో ఫారెస్ట్ ఇదంతా ఉంటుంది మధ్యలో చూడటానికి. కేబుల్ అనుకో, డైరెక్ట్గా కేబుల్ ద్వారా వెళ్ళిపోతాము. సో మనకు అంత అనిపించదు. అదే 1 కిలోమీటర్ మనం ట్రెక్కింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ వెళ్తే బాగుంటుంది కదా. సో దానికి కూడా ఇంతమంది ఉన్నారు జనాలు. ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకొని ఎప్పుడు వెళ్ళేది, టికెట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఓకే, లెటెస్ట్ ట్రై. ఇంత దూరం వచ్చాం కదా. కింద మీద పడే లైన్లోకి అయితే వచ్చేసాము. అక్కడ చూశారు కదా, అదే 2 వేస్ ఉన్నాయని చెప్పాను. ఒకటి ట్రెక్కింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళాలి పైకి, అండ్ రెండోది వచ్చేసి కేబుల్ వే. కేబుల్లో మనం దాంట్లో కూర్చుంటాము, అది పైకి తీసుకెళ్తుంది. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలంటే ఆ టికెట్ తీసుకోవాలి, 325 రూపాయలు. అదే కేబుల్ అయితే కనుక 555 రూపాయలు. 55 రూపాయలు కాన్సెప్ట్ 5 రూపాయలు తీసుకొని వాళ్ళు ఆ 5 రూపీస్తో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు బ్రో. 20 నిమిషాలు అవుతుంది మేము లైన్లో నుంచొని, ఇంకా అలానే స్లోగా వెళ్తుంది లైన్. ఇద్దరికి వచ్చేసి నార్మల్ ట్రెక్కింగ్ అయితే ఒకరికి వచ్చి 325, ఇద్దరికి వచ్చేసి 650. యా, నాకు మా ఫ్రెండ్ గారు 650 పడుతుంది. ఏం లేదు, ట్రెక్కింగ్ చేసుకుంటూ బేకి వెళ్ళి ఆ జటాయుతో ఫొటోస్ దిగచ్చు అన్నమాట. ఇది పైగా సాటర్డే కదా, సో జనాలు మనం తీసుకుంటుంది వచ్చేసి స్కల్ప్చర్ విజిట్ అండ్ వాక్ వే, 325 రూపీస్ది. టికెట్ తీసేసుకున్నాను 325. సెపరేట్గా ఎందుకు టికెట్ తీసుకున్నామంటే చేంజ్ కోసం. అదే మనం ఇదిగోండి చేంజ్ ఇలా వస్తాడు కాబట్టి సపరేట్గా తీసుకున్నాము. వచ్చేసి బ్యాగ్స్ అడ్మిట్ చేసేసి పైకి వెళ్ళిపోవాలి. ఇంకా ఆల్ సెట్ టు గో, వెళ్ళిపోతాం పైకి. ఇప్పుడు మనం ఎంట్రీ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రెక్కింగ్ ఉంటుంది కొంచెం దూరం వెళ్ళాక. ట్రెక్కింగ్ అయిపోయింది, ఇంక మనం పైకి వెళ్తున్నాము. సో ఎలా ఉంటుంది ఏంటి అని నాకు కూడా ఏమీ తెలియదు. మనందరం కలిసి చూద్దాం అన్నమాట. 325 రూపీస్ బ్రో. ఐ థింక్ ఒక విజిటింగ్ ప్లేస్కి 325 రూపీస్ పెట్టాడంటే ఇట్ షుడ్ బి వర్తీ అని నాకు ఒపీనియన్. చూద్దాం, ఈ వీడియోలో తెలిసేద్దాం. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఉన్నట్టు కొల్లా చేద్దాం. మనం పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు ఈ స్టెప్స్ ద్వారా. అడ్వెంచర్ సెంటర్ జటాయు, ఇలా స్టెప్స్ ఎక్కాలి పైకి. ఇంత ప్రశాంతంగా ఉందో, ఒక్కరు లేరు ఇక్కడ లైన్లో కానీ మెట్ల మీద. కింద అంతమందిని చూసాం కదా, వాళ్ళందరూ కేబుల్ నుంచి వెళ్దామని పైకి. ఎవరు స్టెప్స్ ఎక్కుదాము ఇలా చేద్దామని లేదు. మీ బద్దల విషయం తెలిసింది, ఇక్కడ ఉన్న స్టెప్స్ పైకి వెళ్ళడానికి అన్ని స్టెప్స్ కాదు, 825 స్టెప్పులు అంట. అంటే 825 స్టెప్స్ ఇప్పుడు పైకి వెళ్ళాలి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ. దట్టు ఎండకి అంతే. మధ్యాహ్నం 2 గంటలు, నిట్ట మధ్యాహ్నం 2ంటికి. సూపర్. ఈ ఎండ లేకపోతే బాగుండేది, కానీ ఈ ఎండ ఉండడం వల్ల మా వాడికి షర్ట్ తడిచిపోయింది ఆల్రెడీ. నా పరిస్థితి అంతే. ఇంకా 200 స్టెప్స్ ఉన్నాయి పైకి దగ్గరికి. కేబుల్ లెన్స్
మీకు కనిపిస్తుందో లేదో ఈగల్ స్టాట్యూ కొంచెం పైకి వెళ్తే కనపడుతుంది. ప్రెజెంట్ లెగ్స్ కనపడుతున్నాయి, లెగ్స్ కూడా కాదు అంటే గోర్లు అవి కనపడుతున్నాయి. ఇంకా కొంచెం పైకి వెళ్తే కంప్లీట్గా కనపడుతుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, ఒకసారి చూడండి. చెట్లు ఇంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అక్కడ దాకా ఎండగా ఉంది, ఇక్కడ నేడుకు వచ్చిన తర్వాత అబ్బా ఓహ్. నేను దగ్గరికి వచ్చేసాను. జిప్ లైన్స్ ఇవి ఎంత చెప్పు కదా 555. అమ్మ దేవుడా, ఫైనల్ వచ్చేసాం జటాయు పైకి. పైకి కూర్చున్నాము. పైకి వచ్చి కూర్చున్నామనే పేరే కానీ దోల తీరిపోయిందని చెప్పుకోవాలి. ఆ మెట్లు ఎండకెక్కే వాటికి వామ్మో నిజంగా దేవుడు కనిపించాడు. సో జటాయు ఉన్న దగ్గరే జటాయు రామ టెంపుల్ అనేది ఉంది. టెంపుల్ నిండా మంకీసే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంకీస్ ఉండడం కూడా చూడండి ఏం చేస్తుంది. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇదే రాముడు టెంపుల్. ఇది వచ్చేసి రాముడి ఫూట్, రామపాదం అంటారు కదా, సో ఇది రామపాదం అన్నట్టు. ఫైనల్లీ అయిపోయింది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము. టువర్డ్స్ బ్యాక్ టు ది గ్రౌండ్ కిందకి వెళ్ళిపోవాలి, నడుచుకుంటూ మెట్లు దిగుతూ అలా మళ్ళా. తెలిసిందే కదా. నిజంగా సూపర్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు వస్తే కనుక ఖచ్చితంగా క్యాష్ మాత్రమే క్యారీ చేయండి. నో యూపీఐ, నో ఫోన్పే, సంథింగ్ ఏమీ లేవు. నెట్ బ్యాంకింగ్, కార్డు అస్సలు. జస్ట్ మీకు ఉండేది క్యాష్ ఓన్లీ. ఓకే. అండ్ ఇంకా మనం అజమాల బీచ్ కూడా చూద్దాం అనుకున్నాం, బట్ టైం మొత్తం ఇక్కడే అయిపోయింది ఈ రోజుకి. ఇలాగా వీళ్ళండి ఇప్పుడు పైకి వస్తున్నారు. ఖాళీగా వస్తున్నాయా? పైకి వస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడడానికి వస్తున్నారు. టైం వచ్చేసి 5:30 అయింది. 6:30 వరకు ఇది ఓపెన్లో ఉంటుందంట. సో అలా నేను రిటర్న్ వెళ్ళే దారిలో ఇది కనిపించింది. ఏంటిది ఎవరికైనా మీకు తెలిస్తే చెప్పండి. అండ్ స్మెల్ వచ్చేసి కొంచెం తారు, కొంచెం పెట్రోల్ స్మెల్ వస్తుంది లైట్గా.
ఇంకా దారి మధ్యలో మళ్ళా ఈ ఫుడ్ ఐటమ్స్ కనిపినాయి. ఇది బనానా బజ్జీ, వడ, ఇది మిరగే బజ్జీ, ఇది వచ్చి గారి, ఇది వచ్చి స్వీట్ అంట. ట్రై చేద్దాం. ఏదైనా కానీ 10 రూపాయలే. అట్టిగే బజ్జీ తీసుకుంటున్నాం ప్రజెంట్. ఇదిగోండి, ఇది అట్టిగే బజ్జీ. నేను ఇంకా అనుకున్నా అట్టికేని ఎండబెట్టి ఫ్రై చేసి అలా బజ్జీ వేస్తారేమో అనుకున్నా, కానీ డైరెక్ట్ అట్టుపండు తీసుకొచ్చి బజ్జీ వేస్తాడు భయ్యా. బయట ఎలా ఉందో కానీ లోపల మాత్రం కడిగితే తీయగా ఉంది. సపరేట్ కైండ్ ఆఫ్ టేస్టే ఇది. జస్ట్ స్వీట్ అంటే మరి ఇదేంతో తయారు చేస్తాడో తీసుకున్నాను. ఇంక పడే బుద్ధి కాదు, వీడి తిండంట. తింటావా? నెక్స్ట్ వచ్చేసి మెరగే బజ్జీ. నేను యాక్చువల్ అన్నీ ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఇది ఆల్రెడీ తిన్నాను, ఇది తిన్నాను, ఇది తిన్నాను. ఇది స్వీట్గా ఉంది అండ్ ఇది పర్లేదు, బాగానే ఉంది. నూనె కొంచెం ఎక్కువ లాగింది. ఇది బెస్ట్ ఉంది. గారి మాత్రం పొద్దున్న తిన్నగడ బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. ఇప్పుడు వడ, ఇది వడ కేరళ వడ. మన వడలా కాదు, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, అరిసి మాదిరి. వడ మాత్రం ఇచ్చి పడేసాడు. చాయ్ చూడాలి వడ. అది చాయ్. ఈ కేరళ వాళ్ళు అలవాటు చేసింది ఏంటంటే తిన్న తర్వాత చాయ్ తాగడం. ఇంట్లో ఉంటే అసలు తాగేవాడినే కాదు, కానీ ఇలా కేరళ వచ్చిన తర్వాత ప్రతిసారి తిన్న తర్వాత చాయ్ తాగడం అనేది అలవాటు అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంది. మాత్రం ఎందుకు వదిలేస్తాను అంటే ఇది కూడా స్వీటే, జస్ట్ లైక్ మన పూర్ణాలు ఉంటాయి కదా, అలా ఉంటుంది అంటలా. సో అక్కడ ఏటీఎం అని ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఫైనల్లీ ఈ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది గైస్. రేపు వచ్చేసి థర్డ్ డే. రేపు ఇంకా జూ అండ్ అజ్మల బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇవాళ ఈ పక్కదానికి టైం మొత్తం పడిపోయింది. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సరిపోయింది టైం. వచ్చి ఈవినింగ్ టైం వచ్చేసి 9:28 అవుతుంది.